చూడండి ఫ్రెండ్స్, 10 చదివిన అమ్మాయిని చేసుకుంటే అలా పడి ఉంటుంది అనుకున్నా. మనం ఇలా పడి ఉండటానికి పెళ్ళం 10 చదివితే ఏంటి, PhD చేస్తే ఏంటి? బావా బావా, ఏంటి? ఏదైనా వస్తువు తీసుకొచ్చేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి కదా. ఏమైంది? చూడండి, దీనికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇది చెత్త కుప్పలు పడేదానికి తప్ప దేని పనికిరాదు. ఉండండి, పడేసి వస్తా. ఏంటి బావ వెతుకుతున్నావు? అదే మన పెళ్లి సర్టిఫికెట్లో ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని వెతుకుతున్నాను. బావా, అర్ధాంగి ఎవరు? అర్ధాంగి అంటే నీ పర్సులో ఇది దొరికింది. దీంట్లో నా అర్ధాంగి నా ప్రాణం అని రాసుంది. ఎవరి అర్ధాంగి? నీయేం చెప్పు. చెప్పలేదనుకో సావగొట్టి చెవులు మూసేస్తా. ఒసై తింగర్ బుచ్చి, అర్ధాంగి అంటే భార్య అని అర్థం. ఇందులో రాసున్న దానికి నా అర్ధాంగే నా ప్రాణం అంటే నా భార్యే నా ప్రాణం అని అర్థం. సారీ బా. చచ్చిపోతుంటా. వెళ్ళొస్తానే. ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు నుంచి మా ఆయనకు పట్టిన శని పీడ అన్ని వదిలిపోవాలి. తూతూ అనండి. అలా అనమాకే బంగారం, నువ్వు లేకుండా నేను బతకలేనే. నాతోనే కామెడీ చేస్తావా? ఏమండి? చెప్పను. ప్రియురాలికి పెళ్ళానికి ఒక తేడా ఉంది, తెలుసా మీకు? నాకు తెలీదు, నువ్వే వివరంగా చెప్పు. చెయ్యి స్పీడ్గా ఎత్తి మెల్లగా కొడితే అదే ప్రియురాలు. చెయ్యి మెల్లగా ఎత్తి పలాం కొడితే అదే పెళ్ళాము. డాడీ, అసలు ఈ మమ్మీని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏమైందమ్మా? ఊరుకోసం తిడుతుంది, ఊరుకోసం కొడుతుంది. అసలు ఈ మమ్మీని పెళ్లి చేసుకోబోయింటే మనం హ్యాపీగా ఉండగలం కదా. మేడం, మేము జనబల్ లెక్కల నుంచి వచ్చాం. మీరేం చేస్తుంటారు మేడం? నేనా? లేపేస్తుంటాను. లేపేస్తుంటారా? ఎవరు లేపేస్తారు మేడం? వాళ్ళ నీళ్ళని కాదు మేడం, మా ఆయన జోబులో నుంచి డబ్బులు లేపేస్తుంటా. అయ్యో, వచ్చేసింది వచ్చేసింది. ఏమొచ్చేసింది? బండి వచ్చేసిందండి. ఏమండి, మా అమ్మ నన్ను ఎప్పుడు ఫోన్ చేసినా అల్లుడు గారు బాగున్నారా అని అడుగుతారా అండి. నన్ను బాగున్నామని ఒక్కరు కూడా అడగట్లేదండి. వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళకి తెలియదంటే ఆపింక నీ సొల్లు. ఏమండి? ఏమైంది? మీ కూతురు ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? పోపుల డబ్బాలోంచి 500 కొట్టేసింది. పోపుల డబ్బాలో ఉంది 200 రూపాయలేగా. పోలా అదిరిపోలా, నా డబ్బులు కొట్టేస్తావా? ఏమండి? చెప్పను. మనం ఇలాగే నిండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలండి. ఆపింక నీ సొల్లు. డిస్కౌంట్ ఏం లేదా? చాలా స్పెషల్ డిస్కౌంట్ కావాలా? ఏమండి? చెప్పు. మీ అమ్మ నాన్న కాకుండా మీరు ఎవరి కాళ్ళకన్నా దండం పెట్టుకోవాలనుకుంటే ఎవరి కాళ్ళకి దండం పెట్టుకుంటారు? ఇంకెవరి కాళ్ళకి? మీ నాన్న కాళ్ళకే. అవునండి. అవును. ఎందుకని మా నాన్న అంటే అంత ఇష్టం మీకు? ఎందుకా? మన పెళ్ళై 10 ఏళ్ళయింది. ఈ 10 ఏళ్లలో నీతో ఎన్ని పడరాను పాటలు పడ్డానో. మరి మహానుభావుడు 25 ఏళ్లలో నీతో ఎన్ని పడరాను పాటలు పడి ఉంటాడో. ఏమండి? చెప్పను. నేను ఎలా ఉన్నాను? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. చెక్కిన శిల్పంలా ఉన్నావు. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఆ శిల్పానికి నోరు పెట్టకపోయి ఉంటే బాగుండేది. ఏదో తేడాగా ఉందేంటి?
ఏమండి చెప్పను. మన పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, ఊటీ కొడైకెనాల్ వెళ్దామని ప్లాన్ వేసానండి. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? అప్పులు చోటు దగ్గరికి వెళ్దాం. మామయ్య, బామర్ది బాగున్నారా? ఎప్పుడొచ్చారు? తినండి తినండి. ఆ చికెన్ వేసుకోండి మామయ్య, ఆ మటన్ వేసుకోండి. అను, మీ నాన్నకి మీ అన్నయ్యకి 2 ఆమ్లెట్లు తీసుకురావే. మీకేమైనా పిచ్చా? ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు లేరు కదా, మరి ఆ లైట్ ఎందుకు, ఆ ఫ్యాన్ ఎందుకు, ఆ టీవీ ఎందుకు? వీటన్నిటి కరెంటు బిల్లు మేచి కడతాడా? ఆంటీ మా మమ్మీ గ్లాస్ చక్కెర ఇమ్మంది ఆంటీ. ఓకే బంగారం, మీ మమ్మీ ఇంకేం చెప్పింది? ఆ ఎలుక మొక్క నేగపోతే పక్కింటి దాని దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మంది ఆంటీ. పాపమే, అతను చాలా మంచి పిల్లోడు. ఒక పనికి మాలిన గయ్యాలు దాన్ని చేసుకొని పడలేని కష్టాలు పడుతున్నాడు. నా మనసుకు చాలా కష్టంగా ఉంది. ఎవరండి అతను? నేనేనే. హలో హలో, శ్రీనివాస్ గారు ఉన్నారండి? శ్రీనివాస్ గారు స్నానానికి వెళ్ళారండి. మీరు? నేను ఉదయాన్నే స్నానం చేశానండి. హలో, అర్జెంటుగా 2000 ఇవా? అయితే నేను అందంగా ఉన్నాను ఒప్పుకుంటే ఇస్తా. అవసరం లేదు, నేను బయట అప్పు తెచ్చుకుంటా. అను, అర్జెంటుగా 2000 ఇవా? అయితే నేను అందంగా ఉన్నాను ఒప్పుకుంటే ఇస్తా. అవసరం లేదు, నేను బయట అప్పు తెచ్చుకుంటా. పోలా అదిరిపోలా.